క్లయింట్కి కూడా డేటా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, క్లయింట్కి ఎప్పుడు కూడా డేటా అండి మీరు తెచ్చాక వేస్ట్ చెత్త అంతా 20% 30% తీసేయండి, డబల్ త్రిబుల్స్ అవసరం లేదు. అది క్లయింట్కి సంబంధం కాదు. డేటా స్ప్లిట్టింగ్ అన్నది క్లయింట్కి సంబంధం కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డేటా స్ప్లిట్ క్లయింట్ వచ్చేటప్పటికి మీరు చేసి ఉంచాలి. ఏది ఇప్పుడు నేను ఇక్కడ చూపించింది చూడండి, ఇట్లా 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 చేసి ఉంచాలి. ఇలాగ ఇప్పుడు వెడ్డింగ్ ఈవెంట్ ఫొటోస్లోకి వెళ్ళాం కదా, ఇక్కడ ఎన్ని ఫోల్డర్స్ వేసాను, ఇలా ఫిల్టర్ చేసేసి స్ప్లిట్ చేసి డేటా వేస్ట్ అంతా తీసేసి ఉంచాలి. అప్పుడు ఇప్పుడు మీరు ఎన్నానండి 3050 ఫోటో ఉంది, ఇందులో మీరు ఒక 1000 ఫోటోలు తీసేయచ్చండి వేస్ట్. అసలు అది క్లయింట్కి అనవసరమైన ఫోటోలు. అర్థమవుతుందండి మీకు? ఇందులో ఇప్పుడు ఎంత ఉందండి టోటల్ ఫుటేజ్ ఇది మీరు ఇక్కడ ఆల్రెడీ చూశారు కదా. మీరు రెండు కలిపి ఎంత ఉన్నాయి, 3054 ఉన్నాయి. ఒక 1000 ఫోటోలు క్లయింట్కి ఇవ్వలేని ఫోటోలు ఉంటాయి అందులో, పనికిమాల ఫోటోలు. ఇవి తీసేసి 2000 ఫోటోలు ఉంచి క్లయింట్ వచ్చాక 1000 ఫోటోలు తీయించేయాలండి. 1000-1200 ఫోటోలు, లేదా షీట్లు పెరిగితే ఇంక చెప్పాలి. ఇప్పుడు ఆ క్వాంటిటీ ఫోటోలతో చేయలేం కదండి. అది దీన్ని మీరు ప్రతి ఫోటోగ్రాఫర్లు 2 స్టేట్లలో ఫోటోగ్రాఫర్లో యువత అలాగే సీనియర్ సిటిజన్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.